ప్రజా విజయోత్సవ సభలో భాగంగా మంత్రి కొండా సురేఖ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు సీఎం రాగల కారణాలు ఏంటి? ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా మహిళా శక్తి అనేటువంటి మహిళలను 50,000 మందిని ఇక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళకు ఒక 30 కోట్ల రూపాయల చెక్కును అందజేయడమే కాకుండా 1 ఇయర్గా మన ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఎన్ని లక్షల వేల కోట్లను ఈరోజు పేద ప్రజల కోసం ఖర్చు పెట్టింది, ఇవన్నీ కూడా చూపిస్తూ మళ్ళీ ఇక్కడ వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి 4,000 కోట్ల చిల్లర నిధులను ఈరోజు జీవోల రూపంలో మంజూరు చేశారు. వాటన్నిటికీ కూడా శంకుస్థాపన చేసి ఈరోజు ఎయిర్పోర్టు నిర్మాణం కానీ, అండర్ గ్రౌండ్ నిర్మాణం కానీ, ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారు చేపట్టబోతున్నామని ఈ సభ నుంచి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆలోచనలను కూడా వారు సభకే కాదు తెలంగాణ యావత్ ప్రజలకు కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పబోతారు. ఎంతమంది మహిళలకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది దాదాపుగా? అంటే మొత్తము 30 జిల్లాలో ఉన్నటువంటి అంటే జిల్లా సమాఖ్యలు ఉంటాయి కదమ్మా, వాళ్ళకి టోటల్ నెంబర్ వచ్చే 30 కోట్ల రూపాయలు. ఒక మహిళగా మీరు వరంగల్ మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారు నమ్మిన సూక్తి. మగవాళ్ళకి మనం ఏదైనా డబ్బులైనా ఏమైనా ఆస్తి కానీ చేతికిస్తే వాళ్ళు అవసరానికి అమ్ముకోవడము, దుర్వ్యసనాలకు పాలు చేయడం, దానివల్ల పిల్లలు బజారున పడడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా మహిళలకు అధికారం అప్పచెప్పినప్పుడు ఆ మహిళలు వాళ్ళ కుటుంబాన్ని సంరక్షణ చేస్తారు, పోషిస్తారు. పిల్లలు కూడా మంచి చదువులు చదివి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అదే లక్ష్యంతో ఈరోజు ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సంవత్సరం వేడుకను చేసుకోవడం అనేది, ఈ వరంగల్లో మా ఆధ్వర్యంలో చేసుకోవడం అనేది మాకు సంతోషంగా. మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రతిపక్షాలు మీ మీద విమర్శలు కురిపిస్తున్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు? అంటే వాళ్ళకి చేయడం చేత కాలేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ప్రగల్భాలు పలికారు, కోతలు కోసారు, మాటలు చెప్పారు, దాటేశారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చెయ్యాలి, 10 నెలల కాలంలో మేము చేశామని మేము ఘంటాపదంగా చెప్తాము. వాళ్ళు చెప్పగలరా? అది చెప్పకుండా మేము చేస్తున్న పనులను ఈరోజు కనిపిస్తున్నాయి కదా. ఎయిర్పోర్ట్ అంటే అది చేయట్లేదా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు నిధులు విడుదల చేసాం, చేయట్లేదా? ఈరోజు 30 కోట్ల రూపాయలు చెక్కులు ఇస్తున్నాం, చేయట్లేదా? 2 లక్షల రుణమాఫీ చేసినాం, చేయలేదా? ఇవన్నీ కళ్ళకు కనిపిస్తున్నా కూడా ఇంకా ఏం చేయట్లేదు అని ఎవరిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, అటు మహిళలకి 30 కోట్ల చెక్కులు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ మధుతో సంతోష్, NSR న్యూస్ వరంగల్.